వీళ్ళ హస్బెండ్ చనిపోయాడు. చూసారా, వీళ్ళ హస్బెండ్ చనిపోయాడు. దిలీప్ కుమార్ ఇతని పేరు. 2021లో కరోనా కాలం టైంలో చనిపోయాడు. అప్పుడు టోపాజ్ లేవు ఎందుకంటే టోపాజ్ ఐటీ టోపాజ్. సో అదే మూమెంట్లో ఇంటికి రికగ్నిషన్ అయింది టోపాజ్. అది చనిపోయిన 3 నెలల వరకు రికగ్నిషన్ చేశారు. ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లో బతకాలని సరిపోతే చూడకూడదు, ఎందుకంటే మనం ఏర్పాటుతో చేస్తారని చెప్పి. కానీ ఈరోజు సేఫ్ షాప్ కంపెనీ ఎంత అందగా, ఎందుకంటే సేఫ్ షాప్ అని ఏమనుకుంటారంటే ఓన్లీ డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. నో, ఇక్కడ మోరల్ సపోర్ట్ ఎలా దొరుకుతుందంటే డిఫరెంట్ ఆఫ్ సపోర్ట్. విజయవాడ అయింది చూడండి, ఆయన చనిపోయిన తర్వాత 1 వారం ఇన్కమ్ పడడం అంతా 1 వీక్ ఇన్కమ్. రీసెంట్ యాడ్ చేయలేదు, రీసెంట్ మేడం డైమండ్ కూడా అయిపోయింది. డైమండ్ రికగ్నిషన్ నెక్స్ట్ టైం తీసుకొస్తాను. డైమండ్ కూడా అయిపోయింది. ఎవరండి ఆ మేడం? డైమండ్ కూడా అయిపోయింది. జాబ్ చేస్తూ కానీ సంథింగ్ చేస్తూ కానీ అకాడమీ సంథింగ్ చెప్పాను కదా, ఎప్పుడు దేవుడి నుంచి మనకి ప్రాప్తి కనుక తెలియదు, సడన్గా వస్తాం. ఇప్పుడు చాలా మంది వస్తాం, 25 ఇయర్స్కి అలా ఉన్నాడు, అలా పడిపోతాడు, హాస్పిటల్స్ వచ్చేస్తాం. అవునా, ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అవునా, దానికి ఫస్ట్ క్లాస్ సెక్యూరిటీ ఉంది. అందుకే ఉన్నంతకాలం ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ నలుగుతూ మాట్లాడుకుంటారు. చెప్పండి. అవునా, సో సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ. అవునా, అపోజిషన్ మోస్ట్ సెక్యూరిటీ దొరుకుతుంది. దాంతో పాటు కూడా హెల్త్. ఇక్కడ నుంచి ఏదో వెయిట్ లాస్ ఎలా దొరుకుతుంది?